తట్టుకోలేడని నువ్వు తల్లిదండ్రులుగా నీకు తెలుసు కాబట్టి ఎంత దెబ్బ వాడు ఓర్చుకున్నాడో అంత దెబ్బే కాబట్టి నువ్వు కొంచెమే ఆ బిడ్డకు నొప్పి తగినట్టుగా నువ్వు దెబ్బతీస్తావు. అలాగే మన దేవుడు కూడా నీకు శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో నిన్ను కొద్దిగా వరకే నిన్ను ఆయన ఏం చేస్తాడు, శ్రమపరుస్తాడు. నువ్వు ఎంతవరకు ఓర్చుకోగలుగుతావే అంతవరకు మరి ఎందుకు పెట్టాలమ్మా శ్రమ అనుకుంటాడు. మానవుడు తప్పకుండా దేవుని సన్నిధిలో మాట వినాలంటే వాడు శ్రమ అనుభవించాల్సిందే. శ్రమ అనుభవించిన తర్వాత ఆ కష్టానికి తగిన ఫలితము తప్పకుండా వస్తుందని వాక్యం మనతో సూటిగా మాట్లాడుతుంది. అదే కదా చూడండి, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం ఎప్పుడు చదివే మాటే కదా అది. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మరి ఎన్ని వచనంలో ఉందో అది చూడండి. 10వ వచనంలో ఏమో అది చూడండి. 10వ అధ్యాయము 13వ వచనంలో సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయడు. ఎంతవరకంట మీరు ఎంతవరకు సహింపగలుగుతారో అంతవరకే మీకు శోధన వస్తారు. కానీ ఆ శోధన చేయించువాడు ఎలాంటి వాడంట, ధన్యుడు. తప్పకుండా మనం శోధన చేయించాలి. కష్టం రాకుండా ఉంటుందే, శోధన రాకుండా ఉంటుందే. శోధన కష్టం వచ్చినప్పుడు మనము దేవుని మనువుగా నిత్యము ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనల్ని దీవించి ఆస్వాదించి ఆ శోధన నుంచి నీకేది కలగజేస్తాడు, విడుదల ఇస్తాడు. యోసేపుకు శోధన వచ్చింది. యోసేపుకు శోధన వచ్చినప్పుడు ఏమైనా కాళ్ళు చేతులు ముంచుకొని ఏమైనా కూర్చున్నాడో చెప్పండి. ఏం చేశాడు? అనగా అమ్మేసినప్పుడు, అలాగే పోతిఫరు వాళ్ళ ఇంటి దగ్గర అతను జైలుకు పంపించినప్పుడు, వాళ్ళ భార్య అతని మీద నింద వేసినప్పుడు జైల్లో కూడా అతను ఎక్కడ కూడా ఆయన మరి బాధపడకుండా ఏం చేసినాడు? ఆయన ధైర్యం వహించి ఆయన శోధననేవి ఎదుర్కొన్నాడు. శోధన ఎదుర్కొన్నాడు కాబట్టి అతనికి రెండంతల ఆశీర్వాదం వచ్చింది. ఒక మంత్రిగా కూడా ఆ ప్రాంతానికి అతను ఉన్నాడనమాట. అందుకే మనకు కూడా శోధన వచ్చినప్పుడు మనము దిగులు పడకూడదు, జడేయకూడదు, నిత్య అయిపోయింది అనుకోకూడదు, దేవుని మరవకూడదు. దేవుని సన్నిధిలో నీకెంత శోధన ఆయన సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. ఎలాంటి వాడు మన దేవుడు అంటే దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడంట. నిన్ను ఆస్వాదించి ఆయన ఏం చేస్తాడంట, పూర్వకాలము కలిగిన బాధలు నీకు పూర్వం అంటేవి ముందు ఉన్న బాధలన్నింటినీ ఆయన ఏం చేస్తాడంట, జ్ఞాపకం చేసుకోవడంట. నువ్వు ఏదైనా తప్పు చేసిండొచ్చు, మోసం చేసిండొచ్చు, వ్యభిచారం చేసిండొచ్చు, దొంగతనం చేసిండొచ్చు, కానీ వాటి అన్నింటినీ తీసివేసుకొని నువ్వు బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మగా నువ్వు ఉంటే దేవుడు ఒక వరం ఇచ్చినాడు. ఏం వరం ఇచ్చినాడు? పరిశుద్ధాత్మను వరం ఇచ్చినాడు. ఆ వరం తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, దేవుని కోసం జీవించాలి.